ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద విద్యార్థులకు తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నాయి. వర్షపు నీరు ఈ యొక్క వసతి గృహంలోకి చేరుకోవడంతో విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా ఇప్పటికే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో అధికారులకు మొరపెట్టుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం తప్ప ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ప్రధానంగా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మేము వర్షపు నీటిలో నిండిపోయాము, మాకు ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంగా ఈ యొక్క ముందుకు రావాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా విద్యార్థులు కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా మెదక్ జిల్లా రేగోడు మండలంలోని మరుపల్లి శివార్లో రోడ్డుపై నుండి వెళ్తున్న నీరు వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రధానంగా చేస్తుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే అన్ని ఒక కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు యూరియా కోసం. రైతులు మాత్రం ఈ వర్షపు నీటిలో గొడుగులు పట్టుకొని ప్రధానంగా ఈ యొక్క రైతు వేదికల వద్ద సీరియస్ గా అందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి ప్రధానంగా వర్షంను కూడా లెక్క చేయకుండా బారులు తీరిన పరిస్థితి. దీనికి సంబంధించి అన్ని చోట్ల కూడా రహదారులు ఈ యొక్క వర్షపు నీటితో దిగ్బంధమైన చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి అంటే వర్షపు నీరు చేరుకోవడంతో ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా బయటికి వెళ్ళొద్దు, వర్షాలు 3-4 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి బయటికి వెళ్లకుండా తన ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. ఇప్పటికే మనం అన్ని చోట్ల చూడొచ్చు. ఇటు ప్రధానంగా చూసుకుంటే ఆందోళన నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాయ్కో టెక్మాల్ మండలంలో భారీ వర్షానికి కూడా అన్ని చిత్తడిగా అవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎల్లుపేట వద్ద నర్సింగ్, అదేవిధంగా పెద్ద శంకరపేట ప్రధాన రహదారిపై వాగి పొలిపోతుండో పలు గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా రాయకోడ్ మండలంలో యూసుఫ్పూర్ వద్ద పిట్టవాగు, కన్నూరు వద్ద గుర్మిల వాగు రహదారి బ్రిడ్జిపై నుండి పొంగిపోవడంతో గ్రామాలకు సంబంధించిన రాకపోకలు కూడా ఆగిపోయాయి, స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ జలదీపంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సజ్జన్ ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలు కూడా ఒక ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు సలహాలను కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ కూడా కోరుకుంటున్నారు. మహేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ గంగారెడ్డి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. నిజామాబాద్ కి సంబంధించి అక్కడ భారీ వర్షం పడుతుంది. ఏకంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది 2.5 గంటల్లోని. 2.5 గంటల వ్యవధిలోని ఏకంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్ కి సంబంధించి నిజామాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా ఇటు వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలకు దిగడం జరుగుతోంది? ప్రస్తుతం అక్కడ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇష్యూస్ రైజ్ అవడం జరుగుతోంది? గంగారెడ్డి. సచిన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా సమీపంలో ఉన్న రాజంపేట మండలం ఆర్గొండలో ఒక్కసారిగా 2 గంటల లోపే 24 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఆ ప్రాంతం పూర్తి జలమయమైంది. అక్కడ వర్షం కురిసిన నేపథ్యంలో పూర్తిగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి అంతకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. సీతాయిపేట, భీమేశ్వరం వాగు ఉధృతంగా, అదేవిధంగా కన్నాపూర్ వాగు ఉధృతంగా పారడంతో పల్వంచ వాగు, దాంతో పాటు సంగీతం వాగు మధ్యల చెరువు కూడా భారీగా పొంగి పొరుతున్న పరిస్థితి నెలకొంది. దాంతో పాటు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాను ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నా ఆ వర్షం నీరంతా కూడా సింగీతం ప్రాజెక్ట్ లోకి రావడం, సింగీతం ప్రాజెక్టు వద్ద రోడ్డు తెగిపోయిన పరిస్థితి నెలకొంది. దాంతో కురవడం ఒక్కసారిగా 2 గంటల్లోనే 24 సెంటీమీటర్ల వర్షం కురవడం అరగొండలో ఆ ప్రాంత నీరు అంతా కూడా నిజాం సాగర్ వైపు, ఇటు బిక్నూరు వైపు రావడంతో బిక్నూరు వైపు ఉన్న జాతీయ రహదారి అంతపల్లి దగ్గర నీట మునిగింది. జాతీయ రహదారి పెద్ద రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే వైపు ఇటు ఆ అరగొండ నీరు కూడా ఇటు నాగిరెడ్డిపేట, అదే వైపు నిజాం సాగర్, బిట్లం మండలాల వైపు వస్తుండడంతో పూర్తిగా ఆ నీరంతా కూడా నిజాం సాగర్ ప్రాజెక్టులు వస్తుంది. ఆ ప్రాంతంలో కూడా ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర కూడా వాగు పొంగిపోవడంతో ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజాం సాగర్ ను 11 గేట్లు ఎత్తి మంజీరాలకు నీరు వదలడం ద్వారా ఆ నీరంతా కూడా గోదావరి ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా 8 గేట్లు ఎత్తి 40,000 క్యూసెక్స్ల నీటిని గోదావరిలోకి వదిలిన పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పుడు వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. మరి 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు నిజామాబాద్
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆశీష్ సంగ్వాన్, రాజేష్ చంద్ర ఇద్దరు కూడా ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. సచిన్ రైట్, గంగారెడ్డి ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు నిజామాబాద్, వరంగల్ తో పాటు మెదక్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది రిపోర్టింగ్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి వరంగల్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. వరంగల్ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా వరంగల్ కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఇటు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్న సిచ్యువేషన్ గా తెలుస్తోంది. ఈ క్రమంలో వరంగల్లో పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం వరంగల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడడం జరుగుతోంది? సచిన్, యాజ్ యూజువల్ గా వాతావరణ శాఖ చెప్పినట్టుగానే 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇక్కడ నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, అలాగే వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, అలాగే ములుగు, ఈ 6 జిల్లాలో కూడా వర్షపాతం కూడా నిన్న రాత్రి నుండి ఇక్కడ కంటిన్యూగా పడుతూనే ఉంది. మధ్య మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకేసారి వర్షం కూడా పడట్లేదు, కానీ కంటిన్యూస్ గా పడుతున్నటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో ఇదివరకే గతంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చెరువులు, కుంటలు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక ఎక్కువగా వర్షపాతం నమోదైతే మాత్రం మళ్ళీ అలుగుబోసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించినట్టు చూసినట్టయితే పూర్తి స్థాయిలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం జనగామ జిల్లా కేంద్రంలోనే ఇక్కడ నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు. మిగిలిన జిల్లాలో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మొన్నటి వరకు వర్షపాతంతో ఉక్కిరిబిక్కిరైనటువంటి హనుమకొండ, వరంగల్, అలాగే ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, ఈ 5 జిల్లాలకు కూడా వర్షం కూడా ఎక్కువగా పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అందులో భాగంగానే ఇక్కడ 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, వర్షం నమోదవుతుంది అన్నటువంటి సూచనలు చెప్తున్నారు. అందులో భాగంగానే కంటిన్యూస్ గా వర్షం మాత్రం నమోదవుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మేఘావృతం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయినటువంటి నేపథ్యం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మున్సిపల్ అధికారులతో పాటు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 29వ తారీఖు వరకు భారీ వర్షాలు, అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి, అంటే ఈ మొత్తం 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలతోటి ముందస్తు అప్రమత్తం కూడా చేసినటువంటి పరిస్థితి. కొన్ని గతంలో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్, పునరావాస కేంద్రాలు ఏవైతున్నాయో వాటిని కూడా మళ్ళీ అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇక్కడ అంటే ఎక్కువగా అలుగుబోస్తుండడం, జలపాతాలు కూడా చూడడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాబట్టి ముందస్తుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరు మాత్రం వితౌట్ పర్మిషన్ మాత్రం ఎవరు వెళ్ళకూడదు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఉల్లంఘించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఒక వ్యక్తి కూడా ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని ముత్యం జలపాతం దగ్గరికి కూడా వెళ్ళి గల్లంతైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా అతన్ని పట్టుకోవడానికి కూడా రెస్క్యూ టీం చాలా ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం తప్పిపోయినటువంటి వ్యక్తిని ఉదయం 4 గంటల వరకు రెస్క్యూ చేసి పట్టుకున్నటువంటి సందర్భం. ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. మన లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా అంటే నీటి వరద దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ వాహనదారులు కూడా కొంత అప్రమత్తతంగా ఉండాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో, అలాగే మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఇట్లాంటి ప్రాంతాలే ఉంటాయి. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి దారులన్నీ కూడా ప్రమాద బారిన ఉంటాయి. కాబట్టి రోడ్ల మీదకి నీళ్లు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా వెళ్లాలన్నటువంటి సూచనలు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో పాటు ఇటు 2.5 గంటల వ్యవధిలోని ఇటు కామారెడ్డికి సంబంధించి హై అలర్ట్, కామారెడ్డి, మెదక్ రెండు కూడా హై అలర్ట్. దయచేసి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. అఫ్ కోర్స్ నేను ఇంత లౌడర్ వాయిస్ తో చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి దాని ఇంటెన్సిటీని. ఎందుకంటే